ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ కోసం హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే నేడు ప్రారంభం కానుంది. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9.8 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. సర్వే ఆధారంగా సొరంగం తవ్వకం పనులను ఏ విధానంలో కొనసాగించాలన్న విషయమై నిపుణులు నిర్ణయానికి రానున్నారు. వాటికి అనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కొనసాగిస్తారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ కోసం హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9.8 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి గ్రామంలో నేడు ప్రారంభమయ్యే ఈ సర్వేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో భూగర్భంలో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22న సొరంగం పనులు జరుగుతున్న సమయంలో పైకప్పు కోరడంతో 8 మంది చిక్కుకుపోగా టన్నెల్ బోరింగ్ యంత్రం పూర్తిగా ధ్వంసమైంది. 2 మృతదేహాల్ని మాత్రమే బయటకు తీశారు. అప్పట్నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం పనులు నిలిచిపోయాయి. పనుల కొనసాగింపు కోసం కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ విధానాల్ని ఉపయోగించి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో పనులు పూర్తి చేయాలని కమిటీ సూచించింది. అందుకనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసింది. అయితే సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేసేందుకు హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించాలని నిపుణులు సిఫార్సు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో హెలికాప్టర్ బోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే ఇవాళ ప్రారంభం కానుంది. హెలికాప్టర్ పైన ప్రయాణిస్తున్న సమయంలో ప్రత్యేక అండర్ స్లంగ్ ట్రాన్స్మిటర్ ద్వారా 24 మీటర్ల వ్యాసం కలిగిన లూప్తో భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాల్ని పంపుతారు. అవి భూమిలోని పరిస్థితుల్ని పరిశీలించి రిసీవర్కు రీడింగుల్ని పంపుతాయి. రిసీవర్ లూప్లో అవి నమోదవుతాయి. ఆ రీడింగుల్ని ప్రాసెస్ చేస్తే భూమి నుంచి 800-1000 మీటర్ల దిగువన ఉన్న పరిస్థితుల్ని తెలుసుకునేందుకు వీలవుతుంది. తద్వారా సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో ఏదైనా షీర్ జోన్, నీటి కుంటలు లాంటివి ఉంటే తెలుస్తుంది. వాటి ఆధారంగా సొరంగం తవ్వకం పనుల్ని ఏ విధానంలో కొనసాగించాలన్న విషయమై నిపుణులు నిర్ణయానికొస్తారు. వాటికనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కొనసాగిస్తారు.